ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కౌంటింగ్ కేంద్రాల్లో ప్రతి స్ట్రాంగ్ రూమ్ కు సీసీ కెమెరా, వెబ్కాస్ట్, కంట్రోల్ రూమ్ లో నిరంతర పర్యవేక్షణ, పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు సిద్ధం. నంద్యాలలో నూతనంగా ప్రారంభమైన ఎస్డీఆర్ వారి ఆవ్య ప్రీ స్కూల్ విద్యార్థులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు, సృజనాత్మకత శక్తిని వెలుగులో తీయడం కోసమే పాఠశాల ఏర్పాటు. చైర్మన్ కొండారెడ్డి. బనగానపల్లిలో భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలకు అంతరాయం, నానా అవస్థలు పడుతున్న రైతన్నలు, ప్రజలు. అధ్వానంగా నంద్యాల ఎక్కడ పడితే అక్కడ నిలిచిన వర్షపు నీరు, అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ, దోమలతో అవస్థలు పడుతున్న ప్రజానికం. బ్రీత్ ఎనలైజర్ తో పోలీసులు సిద్ధం. 100 కోటితో కౌంటింగ్ కేంద్రంలోకి నో ఎంట్రీ, పాస్ ఉంటేనే అనుమతి. మామిడి పండ్లు కొనలేం, తినలేం. గత ఏడాది కంటే రెట్టింపు అయిన ధరలు, కొనేవారు లేక వెలవెలబోతున్న వ్యాపారులు. నంద్యాలలో నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న ప్రజలు. ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోవడంతో 2 గంటల పాటు నానా అవస్థలు. ఎంఆర్ డిజిటల్ టీవీ ఫోకస్. నంద్యాల ఆర్టీసీలో 6-7 తేదీలో బస్ పాస్ కేంద్రాల్లో అంతరాయం, వాహనదారులు సహకరించండి. ఆర్టీసీ డీఎం గంగాధర్ వెల్లడి. నంద్యాల జిల్లా కౌంటింగ్ కేంద్రాలు ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతి స్ట్రాంగ్ రూమ్ కు సీసీ కెమెరా, వెబ్కాస్ట్, కంట్రోల్ రూమ్ లో నిరంతరం పర్యవేక్షణ, 3 అంచెల భద్రత, 300 మంది కేంద్ర బలగాలు, ఆర్మూర్ రిజర్వ్డ్ పోలీసులు, సివిల్ పోలీసులు, 1 ఎస్పీ, 4 డీఎస్పీలు, 23 మంది సిఐలు, 35 మంది ఎస్ఐలు, 68 మంది ఏఎస్ఐలు, 133 మంది హెడ్ కానిస్టేబుల్, 101 మంది హోంగార్డులు. ఉదయం 8:30 కౌంటింగ్ ప్రారంభం. పోలింగ్ కేంద్రాల సంఖ్య ఆధారంగా ఒక్కో టేబుల్ కు 1 కంట్రోల్ యూనిట్ కి టేబుళ్లపై కంట్రోల్ యూనిట్ పూర్తయ్యాక రౌండ్ పూర్తయినట్లు పరిగణించి మరో 2 వెళ్తారు. లెక్కింపు సమయంలో కంట్రోల్ అయినట్లు పనిచేయకుంటే టెక్నికల్ ప్రాబ్లం కింద పక్కన పెట్టి మిగతా యూనిట్లను లెక్కిస్తారు. తర్వాత చివర్లో ఎన్నికల కమిషన్ అనుమతితో వ్రాయించిన వాటికి సంబంధించిన వీవీప్యాట్ల స్టిప్పులను లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఒక్కో దానిలో 14 టేబుళ్లు. ఉదయం 8 గంటలకు పోస్టల్ సర్వీస్ ఓట్లు ప్రారంభమని నియోజకవర్గాలకు 813 మంది కౌంటింగ్ సిబ్బంది నియామకం. వీరికి 3 రోజుల శిక్షణ తరగతులు ముగిశాయి. ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో పెద్ద సైజు ఎల్ఈడీలను, కంప్యూటర్ స్కానర్లను ఏర్పాటు చేశారు. రౌండ్ల వారీగా ఫలితాలను సమాచార పౌర సంబంధాల శాఖ ఎప్పటికప్పుడు వెల్లడిస్తోంది. ఎనిమిదేగా
ఓకే. నంద్యాల పట్టణంలో శ్రీనివాస నగర్లో ఎస్డీఆర్ వారి అవ్య ప్రీ స్కూల్లో ప్రారంభించడమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ ఎస్ కొండారెడ్డి మరియు శ్వేత పాల్గొన్నారు. ఆధునిక విద్యా విధానానికి సమతులే విధంగా ఈ ప్రీ స్కూల్ని ఏర్పాటు చేయడమైందని, పిల్లల్లో సృజనాత్మకత శక్తిని వెలుగులో తీయడం కోసమే ఈ పాఠశాలను ఏర్పాటు చేయడమైందని అన్నారు. అంతేకాకుండా అన్ని వసతులతో కూడిన ప్రీ స్కూల్ ఏర్పాటు చేయడమైందని అన్నారు. నంద్యాల పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమశేఖర్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ మయన్ బాబా ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్డిఆర్ వరల్డ్ స్కూల్ వాళ్ళు కొత్తగా ఆవ్యా నెస్లింగ్ ఎర్లీ లెర్నింగ్ సెంటర్ అని నంద్యాల శ్రీనివాస నగర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అత్యాధునిక వసతులతో నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ మాంటిసోరీ అండ్ ప్లేవే మెథడ్ ని రెండు ఇంటిగ్రేట్ చేసి, సిబిఎస్ఈ అండ్ ఐసిసిఎస్ఈ రెండు కరికులమ్స్ ఇంటిగ్రేట్ చేసి ఒక ఓన్ కరికులం ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి పిల్లవాడికి, అంటే ఇక్కడ ఉన్న ప్రతి వాల్ కూడా ఒక ఇంటరాక్టివ్ వాల్ లాగా క్రియేట్ చేసి, అక్కడ ఇట్లా చెప్పే ఫ్యాకల్టీ కూడా బయట నుంచి తీసుకొచ్చి ఒక మంచి ఫ్యాకల్టీ మన ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి మంచి ఫ్యాకల్టీని తీసుకొని వచ్చి ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే నర్సరీ నుంచి ప్లే గ్రూప్ నుంచి మన దగ్గర ఉంది, ప్లే గ్రూప్ నుంచి సెకండ్ క్లాస్ వరకు అడ్మిషన్స్ కావాలో మమ్మల్ని సంప్రదించండి. వచ్చి మా అద్భుతమైన క్యాంపస్ ని ఒకసారి చూడండి. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఒక కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ కానీ, ఆ కైండ్ ఆఫ్ ఫ్యాకల్టీని కానీ, ఆ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాల్యూస్ ని కూడా మేము ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము. దాంతోనే ఇప్పుడు మాక్సిమం అన్ని సిద్ధంగా ఉన్నాయి. రేపు 13వ తారీఖు స్కూల్ ఓపెన్ జరుగుతూ ఉంది, అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో అందరూ వచ్చి చూసి నచ్చితే అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలోని కోవెలకుంట, కొలిమిగుండ్ల, ఆవుకు, సంచమాల మండలంలో భారీ వర్షం కురవడం జరిగింది. ఈ భారీ వర్షానికి మండలాల్లోని గ్రామాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అందులో భాగంగా ఈ భారీ వర్షాన్ని చూసి నియోజకవర్గంలోని రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తిమ్మాపురం గ్రామం వద్ద ఉన్న పచ్చర్ల వాగు పొంగి పొర్లడంతో బస్సులకు రాకపోకలకు అంతరాయం కలిగింది. అలాగే పల్లె నుండి నంద్యాలకు వెళ్లవలసిన ఆర్టీసీ బస్సులు అంతరాయం కలగడంతో వెనుదిరిగి డిపోలకే వెళ్లిపోయాయి. అలాగే భారీ వర్షం రావడం వల్ల బనగానపల్లి పట్టణంలోని విద్యుత్ ఉప కేంద్రం నందు భారీగా నీరు చేరుకోవడంతో తెల్లవారుజాము 2 గంటల నుండి విద్యుత్ అంతరాయం కావడంతో ప్రజలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విద్యుత్ అధికారులు ఉప కేంద్రం వద్ద ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. పోవచ్చుగా
నంద్యాల స్థానిక ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయం వద్ద ఆటో వాహనాల మెకానిక్స్ కాంప్లెక్స్ ఆవరణ అధ్వానంగా మారింది. రోడ్డు వెంట ఎక్కడ పడితే అక్కడ నీరు నిలిచిపోవడం, డ్రైనేజీలు అధ్వానంగా మారడంతో మెకానిక్ సిబ్బంది, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు వెంట వర్షం నీరు నిలవడంతో బస్సులు నిలిచే చోట వర్షపు నీరు రోజుల తరబడి నిలిచిపోవడంతో అది మురికి నీరుగా మారి దుర్వాసన వెదజల్లుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. దీనికి తోడు వర్షాలు కురిసే సమయంలో కాంప్లెక్స్ ముందు అధిక రోజులు వర్షపు నీరు నిలిచిపోవడం, దీనికి మురికి నీరు తోడవడంతో దోమలకు ఆవాస కేంద్రంగా మారుతుంది. నీరు నిలిచిపోవడంతో వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా మారింది. పలు చోట్ల గతుకులమయం కావడంతో బస్సు ఎక్కేందుకు వచ్చిన వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనికి పరిష్కార మార్గం చేయాలని కోరారు. నంద్యాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆర్జీఎం శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించనున్నారు. ఏజెంట్ పాస్ ఉంటే కౌంటింగ్ కేంద్రాల్లోకి గతంలో నేరుగా అనుమతించేవారు. అయితే ఈసారి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కౌంటింగ్ కేంద్రాల్లోకి ఏజెంట్లను పంపాలని స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా ఎవరైనా మద్యం తాగి కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తే బయటకు పంపనున్నారు. ఇందుకోసం కౌంటింగ్ కేంద్రాల ప్రధాన ద్వారం వద్ద బ్రీత్ ఎనలైజర్తో పాటు పోలీసులను నియమించారు. వారు పరీక్షలు చేసిన తర్వాతనే ఏజెంట్లను లోనికి అనుమతించేలా ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడే ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులకు భయం పట్టుకుంది. మంగళవారం ఉదయం 6 గంటలకే ఆయా పోలింగ్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది. ఎవరైనా సోమవారం రాత్రి మద్యం తాగి ఉంటే ఆ ప్రభావం 12 గంటల పాటు ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలోనే ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు తర్జన భర్జన పడుతున్నారు. ఆ మేరకు ఏజెంట్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎనిమిదేగా పే చేసినారన్నా వాళ్ళు ఆ రోజు పే చేయమని ఇచ్చారు. అడిగిన పే చెప్తున్నారు. మా సార్ పీడీ టీం సార్ ఓకే. నంద్యాల మధురఫలం మామిడి పండును అందరూ ఇష్టపడతారు. అయితే ఈ ఏడాది మామిడి పండ్ల ధరలు మండిపోవడంతో వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. ఈ ఏడాది పూత సమయంలో వర్షాలు పడడం, పొగమంచు అధికంగా ఉండడంతో 70 నుండి 80% మేరకు పూత రాలిపోయింది. కొన్ని చోట్ల మాత్రమే కాపు నిలిచింది. జనవరి, ఫిబ్రవరి మాసంలో వర్షాలు కురవడం వల్ల మామిడికి తీవ్ర నష్టం జరిగింది. ఈ ఏడాది మామిడి చెట్లకు తొందరగా పూత రాకపోవడం, వచ్చిన పూత నిలవకపోవడంతో రైతు నష్టపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో వచ్చిన మామిడి పండ్ల ధరలు అధికంగా ఉండడంతో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. మండలంలో వివిధ గ్రామాల్లో చిరు వ్యాపారులు సైకిల్ రోడ్డు పక్క మామిడి పండ్లను విక్రయిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే మామిడి పండ్ల ధరలు ఈ ఏడాది భారీగా పెరిగాయి. గత ఏడాది 100 రూపాయల పండ్లు 800 నుండి 1000 రూపాయల వరకు పెద్ద రసాలు, చిన్న రసాలు హోల్సేల్లో విక్రయించారు. ఈ ఏడాది అవే 100 పండ్లు 1600 నుండి 2400 వరకు పెరిగింది. ఇక పంచదార రసాలది అదే పరిస్థితి. వీటిని హోల్సేల్ వ్యాపారులు సందర్భానుసారంగా అమ్మకాలు చేస్తున్నారు. మామిడి పండ్ల సీజన్ మొదలై 20 రోజులు గడిచినా ఇప్పటికీ అమ్మకాలు మందకొడిగా సాగుతున్నాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మామిడి పండ్లతో పాటు ఆవకాయ, మామిడికి మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది కాపు ఆలస్యంగా రావడంతో దిగుబడి పడిపోవడంతో పాటు కాయలు మే నెలలో కోసారు. అమ్మకాలు జూన్ నెలలోనైనా వ్యాపారం పుంజుకుంటుందని వ్యాపారులు ఎదురు చూస్తున్నారు. ధర తగ్గుతుందేమోనని కొనుగోలుదారులు ఎదురు చూస్తున్నారు. చిన్న రసాలు పరక గత ఏడాది 150 నుండి 200 ఉండగా ప్రస్తుతం 300 నుండి 400 రూపాయలకు అమ్మకాలు చేస్తున్నారు. పెద్ద రసాలు గత ఏడాది 180 రూపాయల నుండి 250 వరకు ఉండేవి. ప్రస్తుతం 300 నుండి 400 రూపాయల వరకు అమ్ముతున్నారు. ధర ఎక్కువగా ఉండడంతో కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. తమకు అందుబాటులోకి ధర వచ్చేంత వరకు ఆగుతామని సామాన్య మధ్య తరగతి ప్రజలు అంటున్నారు. నా పేరు జైలాబ్దీన్ సార్.
ఇది వచ్చి తోట నుంచి డైరెక్ట్ వస్తుంది సార్. ఇది షాకులు 90% 90% తోటలోనే మాగుతాయి సార్. ఇవి తెచ్చి ఇంకా డైరెక్ట్ మందు లేకుండా అమ్ముతున్నాం సార్. ఈసారి కోత మటుకు తక్కువ ఉంది సార్. పంట తక్కువ ఉంది. పోల భాగం లేదు సార్. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం పోల భాగం లేదు. కాయ భాగం లేదు. వర్షాలు లేక పంట తక్కువ సార్ పడింది. చాలా పంట తక్కువ. ఇక 10 రోజుల్లో కూడా అయిపోతుంది సార్. పంట కూడా లేదు, ఎక్కువ లేదు. ఈసారి పోల భాగం పోయిన సంవత్సరానికి కలుసుకుంటే ఈసారి పోల భాగం లేదు. నంద్యాలలో నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారు. ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో పోలీసులు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లడంతో సంజీవ్ నగర్ గేట్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోవడంతో వాహనదారులు ప్రజలు నానా అవస్థలు పడ్డారు. కనీసం 2 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోవడంతో నానా అవస్థలు పడిన బస్సులు, ఆటోలు, లారీలు, వాహనాలు ట్రాఫిక్ లో నిలిచిపోయాయి. ఈ 4 ముఖ్య కూడలి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు నిత్యం కిక్కిరిసి ఉన్న రోడ్డులో ద్విచక్ర వాహనదారులు, బాటచారులు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డును ఆక్రమించడంతో ఈ సమస్య మరింత జటిలమైంది. అలాగే పండ్ల దుకాణాలు కూడా రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ సమస్యగా మారింది. గతంలో పోలీసులు ఈ 4 ప్రాంతాల్లో ఉంటూ ట్రాఫిక్ ని క్లియర్ చేసేవారు. లేకపోవడంతో ఇష్టానుసారం వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా క్వారీ లారీలు, గడ్డి ట్రాక్టర్లు, ఇతర భారీ వాహనాలు ప్రజానీకానికి ఇబ్బందిగా మారాయి. నంద్యాల ఆర్టీసీ డిపో పరిధిలోని గ్రామాల విద్యార్థులకు మరియు సీజనల్ టికెట్ తీసుకునే ప్రయాణికులకు ఆర్టీసీ డిఎం గంగాధర్ తెలియజేస్తూ బస్ పాస్లు ఇవ్వడానికి కొత్త సాఫ్ట్వేర్ వేస్తున్నందువలన ఈ నెల 6, 7 తేదీల్లో బస్ పాస్ కౌంటర్లో పనిచేయడం లేదని, 2 రోజుల పాటు ప్రయాణికులు సహకరించాలని, అదేవిధంగా 8వ తేదీ యథావిధిగా బస్ పాస్లు కౌంటర్లు ఇవ్వడం జరుగుతుందని, ఈ విషయాన్ని ఆర్టీసీ ప్రయాణికులు గమనించి సహకరించాలని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కౌంటింగ్ కేంద్రాలు ప్రతి స్ట్రాంగ్ రూమ్ కు సీసీ కెమెరా, వెబ్కాస్ట్, కంట్రోల్ రూమ్ లో నిరంతర పర్యవేక్షణ, పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు సిద్ధం. నంద్యాలలో నూతనంగా ప్రారంభమైన ఎస్డీఆర్ వారి ఆవ్య ప్రీ స్కూల్ విద్యార్థులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు, సృజనాత్మకత శక్తిని వెలుగులో తీయడం కోసమే పాఠశాల ఏర్పాటు, చైర్మన్ కొండారెడ్డి. బనగానపల్లిలో భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలకు అంతరాయం, నానా అవస్థలు పడుతున్న రైతన్నలు, ప్రజలు. అధ్వానంగా నంద్యాల ఎక్కడ పడితే అక్కడ నిలిచిన వర్షపు నీరు, అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ, దోమలతో అవస్థలు పడుతున్న ప్రజానికం. బ్రీత్ ఎనలైజర్ తో పోలీసులు సిద్ధం. 100 కోటితో కౌంటింగ్ కేంద్రంలోకి నో ఎంట్రీ, పాస్ ఉంటేనే అనుమతి. మామిడి పండ్లు కొనలేం, తినలేం. గత ఏడాది కంటే రెట్టింపు అయిన ధరలు, కొనేవారు లేక వెలవెలబోతున్న వ్యాపారులు. నంద్యాలలో నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న ప్రజలు. ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోవడంతో 2 గంటల పాటు నానా అవస్థలు. ఎంఆర్ డిజిటల్ టీవీ ఫోకస్. నంద్యాల ఆర్టీసీలో 6, 7 తేదీలో బస్ పాస్ కేంద్రాల్లో అంతరాయం, వాహనదారులు సహకరించండి. ఆర్టీసీ డిఎం గంగాధర్ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.